సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేదన్న హరీష్ రావు ప్రజలకు సాగునీరు ఇచ్చింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిందంటే నిధులన్నీ మెదక్కేనా, నిధులన్నీ సిద్దిపేటకేనా, గజ్వేల్కే అని మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఈ రోజు మెదక్ లో ఏం మాట్లాడుతున్నాడు? తుపాకి రామన్ లెక్క. మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధి జరగలేదట. ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏమున్నది? మెదక్ను జిల్లా చేయాలని, మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ గాని తర్వాత నీ తెలుగుదేశం గాని ఎన్నడూ పట్టించుకోదు. ఇవాళ ప్రజల కలలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం. ఇవాళ